జబల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము సుబ్రహ్మణ్య స్వామి ఆలయము గుడిపుడికి వచ్చినాం అన్నమాట. అయితే చాలా పురాతనమైన టెంపుల్ ఇది ఏలూరు నుంచి 95 కిలోమీటర్లు ఉంటుంది. అయితే దీని గురించి మనం పంతుల తర్వాత తెలుసుకుందాం. నడవండి వెళ్ళండి. చూడండి, విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. రాజరాజేశ్వరి మాతని దర్శనం చేసుకోండి. చక్ర సమేత రాజరాజేశ్వరి మాత. జంటు నాగుడు అండి, చూడండి. బ్రహ్మ సహిత సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోండి. టెంపుల్ గురించి చెప్పండి స్వామి. శరవణ భవాయ నమః. స్వామివారి యొక్క మూర్తులు కిందన్న స్వామివారి స్వయంభూ అండి. పైన విగ్రహాలేమో కంచి పీఠాధిపతి చేతి ప్రతిష్ఠ చేసింది. అలాగే ఎక్కడా లేనిది మనకి ఆలయాల్లో ఎక్కడ చూసుకున్నా సరే, ఆలయాల్లో కానీ పుట్టల్లో ఎక్కడైనా చూసుకున్నా సరే నేల మీద లేదా చెట్టు దగ్గర ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో చూసుకున్నట్టయితే స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం ఇది. ఈ ద్వారం మీద పైన ఉంటుంది అన్నమాట స్వామివారి పుట్ట. స్వామివారు అక్కడే నివసిస్తుంటారు. అక్కడికి వచ్చి మన దగ్గర దర్శనమిస్తుంటారు. దాని గురించి అని చెప్పేసి స్వామివారి పైన అద్దం పెట్టున్నారు. చూడండి, అద్దంలో చూసినట్టయితే పైన పుట్ట కనపడుతూ ఉంటుంది అన్నమాట. పుష్పాలు పెట్టి వరుసగా పైన ఈ స్థానంలో పైన పుట్టు ఉంటుందండి. ఈ పైన పుట్టు ఉంటుంది, అక్కడే స్వామివారు నివసిస్తుంటారు అనమాట. అక్కడ స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడ స్వామివారు పాలు పెడితే వచ్చి తీసుకుంటూ ఉంటారు, మనందరికీ కనబడుతూ ఉంటారు. అలా పూర్వకాలం కుమారస్వామి వారి జననం తారకాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడం కోసం. రాక్షస సంహారం అయిపోయిన తర్వాత అండి స్వామివారు, రాక్షసుడు ఒక బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణ హత్య మహాపాపం కదా, ఆ పాతకాన్ని పోగొట్టుకోవాలని చెప్పేసి పుణ్యక్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు చేద్దామని చెప్పి స్వామివారి సర్పరూపాన్ని ధరించుకొని నదీ స్నానాలు చేద్దామని చెప్పి మొదలుపెట్టారు. ఈ యుద్ధంలో అలసట ఎందు, ప్రయాణంలో అలసట ఎందు స్వామివారు నదిలో ప్రవహిస్తూ ఉండగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక మంచి ప్రదేశం కోసం అని చెప్పి చూస్తూ ఉండగా నదీ ప్రవాహానికి వచ్చిన ఒక పుడిక, అందుకే ఈ ఊరికి నదిపూడి అని చెప్పేసి అంటుంటారన్నమాట. నదిపూడి అని చెప్పేసి కాలక్రమం నడిపూడి కింద మారింది. సరే, మంచి ప్రదేశంగా ఉంది కదా అని చెప్పేసి ఆ రోజు రాత్రి స్వామివారు ఇక్కడ పడుకున్నారు. స్వామివారు పడుకున్నప్పుడు స్వామివారిలోని ఒక చెమట బిందువు భూమిలో ప్రవేశించి శిలగా మారిపోయిందని. శిలగా మారిపోయింది తర్వాత స్వామివారు వెలిపారు. కొంతకాలం, కొన్ని యుగాలు దాటిన తర్వాత ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాలు కొంతమంది పెద్దలకి స్వామివారి స్వప్నంలో కనపడుతున్నారు కానీ ఏమీ చెప్పడం లేదు. స్వామివారు కనపడుతున్నారు కానీ ఏమీ చెప్పట్లేదు ఏంటి అని చెప్పి అనుకుంటుంటారు. కానీ స్వామివారి సేవాప్రియుడు కదా, సేవలు చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళకి తోచింది దానిలాగా కావడోత్సవాలని చెప్పి, పలకీసాలని చెప్పి వివిధ సేవలు చేసుకుంటూ ఉండేవారు. ఒకనొక మార్గశిర శుద్ధ షష్ఠి అంటే స్వామివారి యొక్క జనన ఆ రోజున అరటి దొక్కలతో ఒక పలకిని ఏర్పరచుకొని ఊరూరు తిరుగుతూ భజనలు చేసుకుంటూ పలకి సేవ చేసుకున్నారు. ఈ ప్రదేశానికి రాగా పలకను ఆపు చేసుకున్నారు. కాసేపు ఆగిన తర్వాత తిరిగి మరీ మన పల్లకి సేవ మొదలు పెట్టుకుందాం అని చెప్పి పల్లకిని ఎత్తుతూ ఉండగా పల్లకి బరువు పెరిగిపోయిందండి. ఇదేంటి ఆశ్చర్యం, అరటి దొక్కలు పెద్దగా బరువు ఉండవు కదా, ఇది బరువు పెరిగిపోయి ఏంటి అని చెప్పని అనుకుంటుండగా పెద్ద సర్పం ఒకటి పల్లకిలోంచి కిందికి వచ్చి ఈ ప్రదేశంలో భూమిలోకి వెళ్ళిపోయి మాయమైపోయింది. స్వామివారి సాక్షాత్గా ఇంతలా మనకి ప్రత్యేకంగా కనపడుతున్నారు కదా. మనకి ఎలాగ ఆలయం లేదు కదా, స్వామివారి యొక్క ఫోటోలు పెట్టుకొని మనం పూజ చేసుకుంటున్నాము. స్వామివారి ఒక ఆలయం కడదామని చెప్పేసి అక్కడున్న పెద్దలందరూ నిశ్చయించుకున్నారు. ఇప్పుడు ఆలయంలో తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఎవరు ఏ కోరికలతో, ఏ గ్రహ బాధలతో కానీ, సంతానం లేకుండా కానీ, వివాహం లేని వారికి కానీ, కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి కానీ, వైవాహిక జీవితంలో బాధపడుతున్న వారికి కానీ వచ్చి స్వామివారు నమస్కారం చేసుకొని, స్వామివారు 6 ముఖాలతో పుట్టినవాడు, 6 అనే సంఖ్య అంటే స్వామివారికి చాలా ఇష్టం. 6 వారాలు, 6 ప్రదక్షిణలు, 6 అభిషేకాలు స్వామివారు చేసుకున్న వెంటనే వారు ఏదైతే అభీష్టంతో ఇక్కడికి వచ్చున్నారో ఆ అభీష్టాన్ని తీరుస్తారు కంపల్సరీగా. చాలా మంది భక్తులకి అది నమ్మకం, విశ్వాసం. అలా స్వామివారిని అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ కొనియాడుతూ స్వామివారిని తరించుకుంటూ వస్తున్నారండి. అలాగే ఈ క్షేత్ర మహిమ అలా చెప్పుదా సాగింది అనమాట.
అద్దం నుంచి పుట్ట చూడండి, పుట్ట కనిపిస్తుంది చూడండి. దర్శించుకోండి మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి. కింద ఇది తొలినప్పుడు వెళ్ళింది. ఇది సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత సంతుడు గారు చెప్పినట్టు ఇక్కడ మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య ప్రతిష్ఠించారు చేసుకోవచ్చు. కింద లోపలనేమో అక్కడ చూడండి పుట్ట ఉంది, పాము వస్తుంటుంది పోతుంది, మార్నింగ్ వస్తుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ నైట్ వచ్చి ఇందులో చూసుకుని దర్శనం తీసుకుని దానిమ్మ ఉంది దానిమ్మ. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది, చాలా బాగుంది. మీకు కూడా మంచిగా చూపించిన నేను. ఈ పంతులు గారు అంతా చెప్పిండు కదా, చాలా బాగుంది. అంత మొత్తం స్టోరీ అంతా చెప్పిండు, నేను చెప్పే అవసరం ఏం లేదు. కాబట్టి ఇక్కడ నుంచి నడవండి, ఆ స్వామి ఎక్కడ తీసుకుపోతుందో అక్కడ వెళ్దాం, నడవండి చలో. అయితే ఇప్పుడు మనము నడిపుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నుంచి అచ్చంట శివాలయానికి వెళ్తున్నాం. అచ్చంట అయితే అంటే మనం అనుకుంటాం స్వామి ఎక్కడ తీసుకుపోతా ఇష్టం, కానీ నడవండి వెళ్దాం.